సున్నుండలు ఇలా చేస్తే గనక నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతాయి. చాలా మంది పిల్లలు రాగి పిండి తినరు కదా, రాగి జావ తాగరు. సో అలాంటి పిల్లలకి ఇలాంటి సున్నుండలు చాలా మంచిది. రాగి పిండి అలాగే మినపగుళ్ళుతో చేసిన సున్నుండలు. డైలీ ఒక సున్నుండ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సున్నుండలు టేస్ట్ రావాలంటే ముందుగా మనం మినపగుళ్ళను వేయించాలి. ఆ వేయించుకునే విధానం చాలా స్లో మంట మీద పెట్టి ఎంత ఎక్కువసేపు మనం వేయించుకుంటే వాటిని అంత టేస్టీగా ఉంటాయి, అంత స్మూత్గా కూడా ఉంటుంది సున్నుండ. నా దగ్గర అయితే ఆల్రెడీ సున్నుండ పిండి ఉంది. సో అందుకని ఒకసారి నేను జల్లించుకుంటున్నాను. నెక్స్ట్ రాగి పిండి అండి, రాగి పిండి నేను జల్లించుకుని తర్వాత దానిని వేయించుకుంటున్నాను. ఇలా లో మంట మీద వేయించడం వల్ల పచ్చివాసన పోయి సున్నుండ టేస్ట్ చాలా బాగుంటుంది. రాగిపిండి అలా వేయించకుండా వేస్తే పచ్చివాసన వస్తుంది, రాగిపిండి స్మెల్ ఉంటుంది, అలాగే సున్నుండ టేస్ట్ అస్సలు బాగోదు. చిన్న మంట మీద స్లోగా వేయించండి. రాగిపిండి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. అండ్ అలానే లో మంట మీద వేయించాక కొంచెం మీకు మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వచ్చాక అది వేగిపోయినట్టు లెక్క. చాలామందికి తెలియదు ఎలా వేగింది ఏంటి అని చెప్పి. బట్ లో మంట మీద పెట్టి స్లోగా అలా తిప్పుతూ ఉంటే కనుక మంచి అరోమా వచ్చాక దించేయండి. అలాగే నేనైతే 2 కప్పుల మినపపిండికి 1 కప్పు లేదా హాఫ్ కప్పు, నేను 1 కప్పు వరకు రాగిపిండి తీసుకున్నాను. అలాగే అచ్చు బెల్లాన్ని మనం ఎప్పుడైతే సున్నుండలు చేసుకుంటామో అప్పుడు తీసుకుని ఫ్రెష్గా బెల్లాన్ని ఇలా చిన్న చిన్న పౌడర్ కింద కొట్టండి. దంచినాక అప్పుడు మనం మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోండి, ఫైన్ పౌడర్లాగా అవుతుంది. అలా కాకుండా బెల్లంని చిన్న పెద్ద పెద్ద ముక్కల కింద వేసేస్తే అది మిక్సీ పోతుంది. సో అలా కాకుండా ఇలా వేసుకోవటం చాలా బెస్ట్. ఇదిగోండి, నేనైతే బెల్లాన్ని పౌడర్ చేసి మిక్సీ చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏదైతే బెల్లం పౌడర్ ఉందో ఆ బెల్లం పౌడర్ని మిక్సీలోనే ఉంచి మనం వేయించుకున్న రాగి పిండి అలాగే మినపపిండి కూడా తీసుకొని మిక్సీలో వేయండి. ఇలా మిక్సీ చేయండి. వేసుకొని ఇలా చేయడం వల్ల బెల్లం పౌడర్ మొత్తం అంతా ఈక్వల్గా మిక్స్ అవుతుంది. నార్మల్గా చేతితో కలపొచ్చు, అలా కలిపితే ఉండలు కింద ఉండిపోతుంది. సో అలా కాకుండా మిక్సీలో చేయడం వల్ల ఈక్వల్గా బెల్లం పౌడర్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మనం తినేటప్పుడు కూడా సున్నుండ చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే అక్కడక్కడ బెల్లం తగలకుండా ఉంటుంది. తర్వాత వేడి వేడి నెయ్యి తీసుకొని కొంచెం కొంచెంగా కలపండి. సున్నుండలో పిండిలో కొంచెం కొంచెంగా కలిపి సున్నుండ చేయడం వల్ల మనకి చేతికి ఆయిల్ కింద అంటకుండా ఉంటుంది. అలానే చాలా మంచిగా వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, వేడి నెయ్యి పోసేటప్పుడు కొంచెం మళ్ళీ చెయ్యి కూడా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం కొంచెంగా పోసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేయకండి, సున్నుండ ఉండ కింద అవ్వదు. సో కొంచెం కొంచెం పోసుకొని ఉండ చేసుకోండి, మళ్ళీ పోయండి నెయ్యి, మళ్ళీ కొంచెం అలా చేయండి. ఇలా మనం తీసుకున్న పిండి మొత్తం కూడా సున్నుండలు చేసేయండి. నేను అయితే 2 కప్పుల మినపపిండికి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగా మీరు అయితే అలా హాఫ్ కప్ అలా తీసుకోండి, లేదు అంటే 1 కప్ తీసేసుకోండి. పిల్లలు ఓకే తినగలరు అనుకుంటే హాఫ్ కప్ 1 కప్ వేసుకోండి, లేదు అంటే హాఫ్ కప్ రాగి పిండి వేసుకోండి, సరిపోతుంది. అలానే బెల్లం వచ్చి మనం తీపి ఎక్కువ తింటే గనక మినపపిండి ఎంత వేసుకున్నామో బెల్లం కూడా అంతే వేసుకోండి. లేదు అంటే దానికి కొంచెం తగ్గించి నేను 2 కప్పులకి 1 కప్పు బెల్లం వేసానండి. 1.5 కప్పు వేసాను బెల్లం. సో మాకు ఆ తీపి సరిపోతుంది. ఇలా అన్ని ఉండలు చేసేసుకోండి. డైలీ పిల్లలకి ఒక్కొక్క ఉండ ఇవ్వండి. ఇటు రాగి పిండి తింటారు, ఇటు మినపపిండి తింటారు, బెల్లం నెయ్యి అన్నీ తింటారు. వాళ్ళ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. పూర్వకాలం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా అందరికీ ఇవే ఇచ్చేవాళ్ళు, ఇవే తినేవాళ్ళు అంట. సో ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి సున్నుండలో. డైలీ ఒక సున్నుండ తినండి. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఎముకల నొప్పి కూడా తగ్గిస్తుందంట సున్నుండ. ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మేము చెప్పిన టిప్స్ మీకు ఓకే అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్, మరెన్నో ఫుడ్ ఐటమ్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మా ఛానల్లో